వైఎస్ఆర్ పేరును ప్రజల గుండెల్లోంచి చెరిపేసే కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. విశాఖ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వైజాగ్లో క్రికెట్ స్టేడియం అనేది పెట్టడం కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టమని చెప్పటంలా, ఆయన చెప్పకనే క్రికెట్ అసోసియేషన్ వాళ్ళందరూ స్టేడియం పెట్టారు. దాన్ని ఈరోజు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అసలు చంద్రబాబు నాయుడికి రాజశేఖర రెడ్డి పైన ఎందుకు ఇంత దుర్మార్గమైన ఆలోచన వచ్చిందో భగవంతుడు తెలియాలా, చంద్రబాబు నాయుడు మనస్సాక్షికి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎక్కడ చూసినా స్నేహితులుగా మాట్లాడుకునేవాళ్ళు, ఓటిగా ఉన్నవాళ్ళు. అటువంటి విగ్రహం అక్కడ పెట్టినప్పుడు, స్టేడియానికి పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్లంతా కూడా మన వైజాగ్లో జరిగినట్టు ఎక్కడ కూడా జరగల. ప్రపంచవ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డికే స్టేడియం అనేది ఒక పేరు వచ్చింది. దాన్ని పూర్తిగా తుడిపేయాలనుకున్నా స్టేడియం పేరు మార్చొచ్చునేమో కానీ ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఎవడు మార్చలేడు. అందుకే నేను చంద్రబాబు నాయుడికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా రాజశేఖర రెడ్డి విగ్రహాలు తీసేసినారు.